పెట్టడిగా రివ్యూ ఆఫ్ జ్యువెలరీ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే వజ్రం ఉంటది, అది విలువ 500 కోట్లు. అది సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి అయితే వస్తది. ఒక విలన్ దొంగతనం అయితే చేయాలనుకుంటాడు. మన హీరోని బెదిరించి దాన్ని దొంగతనం చేయించాలనుకుంటాడు. తర్వాత అసలు ఏం జరిగింది అనేది బేసిక్ స్టోరీ లైన్. ఒక మూవీ చూసాకైతే కుక్క రాడ్ అయితే అనిపించింది. నెట్ఫ్లిక్స్ బాబే మామూలు గుణపం దింపలా, డైరెక్ట్ కుక్క రాడ్ గుణపం దింపేసాడు నాకు. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీరు ఏది గెస్ చేస్తారో అదే జరుగుద్ది, ఏది తేడా ఉండదు. మీరు డేటాను అయితే మాత్రం సేవ్ అయితే చేసుకొని ఒక మంచి మూవీ కానీ మీ ఇష్టం ఏదో చూడండి, లేకపోతే ఇంటర్నేషనల్ గా ట్రావెల్ అయితే చెయ్యండి ఆ డేటాతో మీరు నైట్. అంటే మెయిన్ గా మూవీలో స్టోరీ చాలా రొటీన్ స్టోరీ అయినా కానీ స్క్రీన్ ప్లే తో సీన్స్ తో కొంత మ్యాజిక్ అయితే చెయ్యొచ్చు. ఈ మూవీలో స్క్రీన్ ప్లే తో ఎలాంటి మ్యాజిక్ చేయలేదు, సీన్స్ తో కూడా ఎక్కడో కూడా మ్యాజిక్ చేయక మనకైతే ఇరిటేషన్ అయితే తెప్పిస్తారు. ఆల్మోస్ట్ ఫిల్మ్ అనేది ఒక 2 hours అయితే ఉంటది. 2 hours అయితే మాత్రం నాకు ఇరిటేషన్ అయితే తెప్పించింది. ఆల్మోస్ట్ నా డేటా 4 GB అయితే వేస్ట్ అయితే చేశాను ఈ సినిమా గురించి. మామ ఈ మూవీ ఒక పెద్ద రోత సినిమా. ఆ రోతలో మళ్ళీ లవ్ స్టోరీ ఒకటి. ఆ లవ్ స్టోరీ చూసిన సేపు అయితే ఎంత రోత అనిపించింది అంటే లిటరలీ చిరాకైతే వచ్చింది. అలాగే మూవీలో హీరోతోను విలన్ తో కూడా హీరోయిన్ కు కిస్సింగ్ సీన్ అయితే ఉంటది. అదొక పెద్ద రోత అయితే అనిపించింది. కానీ హీరోయిన్ అయితే సూపర్ ఉన్నది మామ. నేను నమ్మను. నిజంరా శంకర్? నేను నమ్మను రా పండు. నిజమని చెప్తున్నాను కదా. నేను నమ్మనని చెప్తున్నాను కదా. డైరెక్ట్ గా చూపిస్తే నమ్ముతారండి? చూపించమనే చూద్దాం. మూవీలో కామెడీ అయితే ట్రై చేశారు. అది ఎక్కడ కూడా కామెడీగా అనిపించక నాకు ఇంకా జబర్దస్త్ కామెడీ 100 రెట్లు బెటర్ అయితే అనిపించింది ఈ కామెడీ కన్నా. ఏమిటి సిగ్గుపడుతున్నారా? ఇంకా మూవీలో ఎమోషన్ అయితే ట్రై చేశారు. నాకు ఎక్కడ కూడా ఎమోషన్ అయితే వర్కౌట్ అవ్వలేదు. ఇంకా కార్తీక దీపం ఎమోషన్ కొద్ది గొప్ప వర్కౌట్ అయితే అవద్ది ఈ మూవీలో ఉన్న ఎమోషన్ కన్నా. ఏవి రైమింగ్ సార్? మూవీలో పోలీస్ క్యారెక్టర్ అయితే ఉంటది. మన హీరోని పట్టుకుంటాకైతే వస్తాడు, మన హీరో తప్పించుకుని అయితే వెళ్ళిపోతాడు. పోలీస్ అనేవాడు ఎర్రి పప్పు అయితే అయిపోతాడు. అది తప్పించి ఈ మూవీలో ఆ క్యారెక్టర్ అనేది ఎలాంటి ఉపయోగం అయితే లేదు. ఈ మూవీలో లిటరలీ వరస్ట్ గా డిజైన్ చేశారు ఆ క్యారెక్టర్ అనేది మూవీలో. లాజిక్లు మాట్లాడకండి సార్. ఇది ఈ మూవీ గురించి నా రివ్యూ అయితే. ఒక్క మొక్కలు ఈ మూవీ గురించి చెప్పాలంటే మాత్రం రోత, టైం వేస్ట్ ఎవరు ఈ మూవీ చూడాలంటే. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీకి ఇచ్చే గ్రేడ్ ఏంటంటే ఎఫ్ గ్రేడ్ ఈ మూవీకి. ఇంకా పర్ఫార్మెన్స్ అంటారా, ఏ క్యారెక్టర్ కూడా నేను అంత కనెక్ట్ అయితే అవ్వలేకపోయినా ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ కూడా నాకు చాలా ఆర్టిఫిషియల్ గా అయితే అనిపించింది. సినిమా మాత్రం చాలా రిచ్ గా అయితే అనిపించింది. మ్యూజిక్ అండ్ బీజిఎం అయితే ఎక్కడ కూడా వర్కౌట్ అయితే అవ్వలేదు. ఇంకా ఓవరాల్ ఇప్పుడు దాకా వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటది. కంటెంట్ ఒకసారి చెక్ చేయండి. వర్త్ అనిపితే ఫాలో అయితే కొట్టండి. బాయ్ గైస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.